వెల్కమ్ టు సిఆర్ న్యూస్. మద్యం సేవించి గూడూరు గ్రామ దేవత శ్రీ తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవాల్లో గలాటా చేసే వారిపై చట్ట ప్రకారం అధికారులు చర్యలు తీసుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పంపలేరు వాగు సమీపంలో వెలిసి ఉన్న గూడూరు గ్రామ దేవత శ్రీ తాళమ్మ అమ్మవారి దేవస్థానంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. సంక్రాంతి పండుగలో భాగంగా శ్రీ తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవం భోగి పండుగ ముందు రోజు సాయంత్రం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అమ్మవారి బ్రహ్మోత్సవం నిర్వహించనున్న సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడారు. అమ్మవారి గ్రామోత్సవం ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు ఆయన సూచించారు. శ్రీ తాళమ్మ అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా జరిగే విధంగా పట్టణ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు నాకు అభిమాన పాత్రుడు మా కార్సీనన్న ఆహ్వానం మేరకు ఇక్కడ మా గూడూరు 20 మా తాళమ్మ తల్లి దేవస్థానానికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు గూడూరులో మా తాళమ్మ తల్లి దయ వల్ల అందరూ కూడా బాగున్నారు. ఆ తల్లికి మనస్ఫూర్తిగా రెండు చేతి నమస్కారం చేస్తున్నా. ఆ సందర్భంగా ఇక్కడ రావడం, అలాగే ఇక్కడ మా సోదరుడు మా మురళి కానివ్వండి, మా రవీంద్ర రెడ్డి గారు కానీ, పురుషోత్తమ రెడ్డి గారు, అలాగే ఇక్కడ మా అన్న మోహన్ అన్న కానీ వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు నైటు ఉత్సవం జరుగుతుంది, బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం ఇది. అయితే ఈ పోలీసు వారికి కూడా నా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా, చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చిన్న చిన్న తగాదాలు లేకుండా ఖచ్చితంగా మీరు కంట్రోల్ చేయాలని చెప్పి కోరుతున్నా. అట్లాగే మద్యం విషయంలో మద్యం తాగి ఎవరు న్యూసెన్స్ చేసినా వాళ్ళని లాపులేసి కేసులు పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అది ఎవరైనా కావచ్చు, ఆయన మా పార్టీ ఇంకో పార్టీ కాదు. ఎక్కడైనా సరే ఈ తల్లి ఉత్సవాన్ని డిస్టర్బెన్స్ చేసినా, తాగి ఇష్ట ప్రకారంగా ఈదులో తిరుగుతున్నా వాళ్ళందరినీ ఇప్పుడే కాదు, ఈ తాళమ్మ ఉత్సవం ఇప్పుడే కాదు, గూడూరు టౌన్లో ఎప్పుడు కూడా సరే తాగిన వాళ్ళని పార్టీలకు అతీతంగా లాపలేసి గుర్తివే తప్ప వాళ్ళకి బుద్ధిరా అని చెప్పి నేను తెలియజేస్తూ సిఐ గారికి డిఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. లేదు ఫోన్లో కూడా మాట్లాడతా, ఎవరు ఎక్కడ తాగి రద్దు చేసినా, ఎక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా మీకైతే శిక్ష ఉంటుంది. దయచేసి నాకైతే ఫోన్ చేయొద్దు. నేను మళ్ళీ అందరూ చెప్తున్నా, మా పార్టీ వాళ్ళు చెప్తున్నా, మీరు తాగేసి పోలీసులు దొరికిన తర్వాత నాకైతే ఫోన్ చేయొద్దు. నేను చెప్పినా కూడా పోలీసు వాళ్ళు నా మాట్లాడద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఆ తల్లిదేవుల గూడూరులో అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మన గూడూరు గ్రామదేవత శ్రీ తాళమ్మ వారి ఊరేగింపు జరుగుతుంది. అందులో భాగంగా ఉత్సవం బయలుదేరే ముందు మన గూడూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ వాసు కుమార్ అన్న గారు ఇచ్చేసి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందుకు మేము మా దేవస్థానం కమిటీ తరఫున భక్తులందరూ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటాము. ఈరోజు ఉత్సవం బయలుదేరి మన గూడూరు గ్రామం అంతా కూడా భోగి పండుగ వేసుకొని అందరూ కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. భక్తులందరూ కూడా అమ్మవారి తీర్థం ప్రత్యేకించి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. నేటి తరం పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేయాలని, కాలానుగుణంగా ముగ్గులు వేయడం తగ్గిపోతుందని, ముగ్గులు వేయడం వల్ల శరీరానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని గూడూరు పట్టణానికి చెందిన డాక్టర్ స్వరాజ్యం వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. విజేతలైన వారికి సంస్థ సభ్యులు ముఖ్య అతిథిగా వీచేసిన డాక్టర్ స్వరాజ్యం బహుమతులు అందించారు. డాక్టర్ స్వరాజ్యం మాట్లాడుతూ, ఈ తరం పిల్లలకు మన సంస్కృతి చాలా వరకు తెలియడం లేదని, తల్లిదండ్రుల విద్యకు ఒకటే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఇటువంటి కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. ముగ్గులు వేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, శరీరానికి అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పటేల్, దామోదర్, రాజు, బాలకృష్ణ, రాజు, యోగి, ఇంద్రాణి, ముప్పాల, యామిని, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సభ్యులకి, బాలన్నకి కృతజ్ఞతలు. అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ముగ్గుల పోటీల ద్వారా అయినా కనీసం మనందరం కలిసేదానికి ఒక అవకాశము. తర్వాత ఈ ముగ్గుల పోటీ ద్వారా నెక్స్ట్ జనరేషన్కి ముగ్గులు నేర్పించడం అలవాటైంది. ముగ్గులు వేయడం అనేది ఒక శాస్త్రీయతతో కూడింది. ముగ్గులు ఫస్ట్ ఇంతకుముందు పూర్వం అయితే ముగ్గులు ఇలా బియ్యం పిండితో వేసేవాళ్ళు, ఇలా కాకుండా సున్నం దాంతో కాకుండా వేసేవాళ్ళు. దానివల్ల మానవులకిను ప్రకృతికిను అనుసంధానం కోసం ఈ మెయింటైన్ చేసేదానికోసం చేసేవాళ్ళు. దీంట్లో ముగ్గు వేయడం అనేది ఆ పొజిషన్లో ఉండడం వల్ల యూట్రస్కి, ఓవరీస్కి అంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగా వచ్చి రెగ్యులర్గా పీరియడ్స్ రావడం, పిల్లలు బాగా ఈజీగా అయ్యేలాగా ఉండేది.
దీనివల్ల ముగ్గులు అనేది ఖచ్చితంగా పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ చెప్పాలి. మనం పిల్లలకి చదువు, కెరియరు, తర్వాత ఆస్తులు ఎలానో మన కల్చర్ని కూడా అలా ఆడపిల్లలకేనే కాదు మగపిల్లలకి కూడా హెల్తీ హ్యాబిట్స్, వాళ్ళ చిన్న చిన్న పనులు నేర్పిస్తే మంచిది. మొక్క ఇవ్వంగంది మాన ఇవ్వంగదు. ఒక్కసారిగా పిల్లలకి పెళ్లి చేసి పంపించేస్తే ఇంట్లో చేసుకోవడం చాలా కష్టమైంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సందర్భంగా అయినా మనందరూ పేరెంటింగ్ చాలా కష్టం ఈ కాలం. కాబట్టి పిల్లలకి వాళ్ళ వయసు అనుసరించి 5 సంవత్సరాల నుంచి అది ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే అలవాటు చేయడం చాలా మంచిది. ఇంకా ముగ్గులు ఈ కార్పొరేట్ కల్చర్లో పోతా ఉన్నాయి, అపార్ట్మెంట్లో అవన్నీ వచ్చి అట్లీస్ట్ కింద కూర్చొని చిన్నదాన్ని బల్లపాలతోనో లేకపోతే చాక్ పీస్తోనో అట్లీస్ట్ వేయడం పిల్లలకి అలవాటు చేస్తే, ఆ పొజిషన్ అనేది అలవాటు చేస్తే ఈ వెస్ట్రన్ కమోడ్స్ వచ్చిన తర్వాత ఇబ్బంది. కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ అవుతాయి. ఈ స్థాపించి దగ్గర 11 సంవత్సరాలు అయింది. ఈ ముగ్గుల పోటీలు అనేవి ప్రతి సంవత్సరం జరుపుకున్నాము. ఈ సంవత్సరం మా ముగ్గుల పోటీలకి పిలుపు మేరకు మాకు ముఖ్య అతిథులకు ఇచ్చేసినటువంటి యామిని గారికి, ఇంద్రాణి గారికి, మా మాజీ వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్ రావు భార్య అయినటువంటి విజయలక్ష్మి గారికి, ఇక్కడ ముగ్గులకి పోటీలకు అందరూ కలిసి స్త్రీలంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళకి మా స్ఫూర్తి సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను. మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం స్ఫూర్తి సేవా సమితి తరఫున. ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం మేము. అందరి కోఆపరేషన్ మాకు బాగా చేస్తున్నారు. ఇక మీదట కూడా మీ అందరి కోఆపరేషన్ ఉంటే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. మీరందరూ కోఆపరేట్ సమితికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ మా యొక్క తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క స్ఫూర్తి సేవా సమితి 2014లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ముగ్గుల పోటీలు అయితేనేవి, ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ యొక్క ముగ్గుల పోటీలు అనేటివి జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇవే కాకుండా మన బాలకృష్ణరాజు గారు కానీ, మన దామోదర్ రాజు గారు, వీళ్ళందరూ కూడా స్ఫూర్తి సేవా సమితికి ఎన్నో ఇంకా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అదే కాకుండా ఈ యొక్క స్కూల్స్కి సంబంధించి అయితే ప్రతి ఒక్క స్కూల్లో ఏ ఇబ్బంది ఉన్నా కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే స్ఫూర్తి సేవా సంస్థ ప్రతినిధులకు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ స్ఫూర్తి సేవా సంస్థ చేస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చాలా అభినందనీయము. అలాగే వృద్ధులకి దుప్పట్ల పంపిణీ దగ్గర నుంచి పేద విద్యార్థులకి అవసరమైనటువంటి బుక్స్ అయితేనేమి, నోట్బుక్స్ అయితేనేమి, అలాగే జామెట్రీ బాక్సులు అయితేనేమి సమకూర్చడం. ముఖ్యంగా ఉండాల్సింది ఒక సేవ భావము. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఆపద ఉంటుందో వారిని గుర్తించి వారికి సేవ చేయడం అనేదే ఆ సంస్థ యొక్క ప్రత్యేకత. ఇది చిన్న విషయం కాదండి. అలాగా సేవ చేయడం అనేది, అలాగా గుర్తించడం అనేది చాలా చాలా కష్టసాధ్యం. అలాగే ఇప్పటి వరకు ఈ ముగ్గుల పోటీకి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రజలందరికీ కూడా మా స్ఫూర్తి సేవా సమితి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగానే ప్రతి సంవత్సరం కూడా ఈ స్ఫూర్తి సేవా సమితి ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగానే అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఈ సంస్థని ఇంకా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. పండగ వాతావరణం 2 రోజుల ముందే కనిపిస్తూ ఉంది. సో జడ్జిమెంట్ అనేది చాలా కష్టం. సో ముగ్గురు కలిసి కామన్గా వచ్చిన మార్క్స్ బట్టి ఇవ్వడం అయింది. సో ఫైనల్గా మమ్మల్ని తిప్పుకోకుండా మంచిగా పండగ మూమెంట్లోనే ఉంటారని అందరికీ ఆల్ ది బెస్ట్. హ్యాపీ సంక్రాంతి అన్న. ఈ సభను జయప్రదం చేసిన ఆడియన్స్కి, అయితే విలేకరులకి అందరికి కూడా నమస్కారం. ఈ స్ఫూర్తి సేవను స్థాపించి 2014లో స్థాపించి అప్పటి నుంచి
కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నారు, పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వనభోజోత్సవ గారు మైపాడులో పెట్టి అక్కడ కూడా ఆటల పోటీలు పెట్టారు. వాటికి కూడా ఈరోజు ప్రైజ్లు ఇస్తున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే విధంగా కార్యక్రమాలు చేసి మీరందరూ కూడా ఈ సమితి డెవలప్మెంట్ కోసం సహకరిస్తారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ టీ-షర్ట్లను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆవిష్కరించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పలు సంస్థలకు చెందిన క్యాలెండర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. చూడండి మహేష్ కనుక్కున్నా ఎవరు ఫోటో ముందుకు వస్తారా? ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 5వ వార్షికోత్సవం సనత్ నగర్లోని శ్రీ చైతన్య స్కూల్ ఆడిటోరియం నందు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాషన్ సునీల్ కుమార్ పాల్గొని వార్షికోత్సవ కేక్ను కట్ చేసి అనంతరం సంక్రాంతి పండుగ వాతావరణంలో మహిళలకు ముగ్గుల పోటీలు గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 10 మందికి బహుమతులు అందించడం జరిగింది. పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందించారు. విశిష్ట అతిథులు మరియు జడ్జిలుగా మాజీ నర్విల్ క్లబ్ ప్రెసిడెంట్ స్నేహలతారెడ్డి, కేవీ హాస్పిటల్ డాక్టర్ కీర్తి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రగతి సేవ సంస్థ దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సంస్థకు తన నెల జీతంలో ₹1,00,000 విరాళంగా ప్రకటించడం జరిగింది. అధ్యక్షులు కడివిటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రగతి సేవ సంస్థ స్థాపించిన నాటి నుండి నేటి వరకు వెన్నుదండుగా ఉండి మమ్మల్ని ముందుకు నడుపుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాషన్ సునీల్ కుమార్ గారికి మరియు మాకు సహకరించిన దాతలందరికీ కృతజ్ఞత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కాడివెట్టి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు బండి ధనంజయ రెడ్డి, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం, ట్రెజరీ కాటూరి శ్రీనివాసులు, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మహిళల్లో గూడూరు టౌన్లో ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి స్నేహలతారెడ్డి గారికి, అలాగే నా గురువు చిన్నప్పటి నుంచి కాలేజీ దగ్గర నుంచి నన్ను ప్రోత్సహించి నన్ను ఈ స్థాయికి వచ్చానంటే మా డాక్టర్ గారి యొక్క నాన్నగారు గోపాల్ గారు, ఆయన కుమార్తె మా కీర్తమ్మకి. డాక్టర్ అయినా కానీ పేదవాళ్ళకి దగ్గర హాస్పిటల్ పెట్టడం తమాషా విషయం కాదు. ఎవరు ఉండలేమో, అన్నీ ఫ్రీగా చూడాలేమో అని ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మా అందరికీ అక్కడ అనుకూలంగా ఒక మంచి హాస్పిటల్ పెట్టి భార్యాభర్తలిద్దరూ కూడా ప్రజాసేవ చేస్తున్నందుకు భార్యాభర్తలిద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానమ్మా. అట్లాగే మా రాధయ్య టీచర్ గారికి, మా సురేష్ గారికి, సురేందర్ రెడ్డి గారికి, రవికి, అలాగే ప్రభాకర్ గారికి, మా రవీంద్ర రెడ్డి గారికి, అలాగే మా సీను నన్ను మొట్టమొదటిసారిగా ఈ కాలేజీకి పిలిపించే ఎలక్షన్లో భయం లేకుండా నన్ను ఇక్కడ అందరికీ పరిచయం చేసి అన్న కోట్లేలా ధైర్యంగా చెప్పినటువంటి మా తమ్ముడు మా సీను గారికి, అలాగే మా నాయకుడు రవీంద్ర రెడ్డి గారికి, అలాగే యమహా సుబ్రహ్మణ్యం కోరుకుంటూ, అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా మంచి సినిమా రిలీజ్ అయ్యారు, గేమ్ చేంజర్. ఈరోజు పాలయబాబు సినిమా అలాగే నాకు రిలీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇదే గేమ్ చేంజర్లో మంచి మెసేజ్ ఇచ్చాడు డైరెక్టర్. అది ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ నేను తెలియజేస్తున్నా. అంటే భవిష్యత్తులో రాజకీయ నాయకులు ఏ విధంగా ఉండాలి, కలెక్టర్లు ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలనేటువంటి మంచి సందేశాన్ని గేమ్ చేంజర్లో మనకి డైరెక్టర్ శంకర్ గారు ఇచ్చారు. అలాగే రామ్ చరణ్ గారు కూడా బ్రహ్మాండంగా నటించారు. అట్లాగే హీరో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్పి అందరు కూడా విధాన్ని చెప్తున్నారు. అట్లాగే 14వ తేదీ మీ సినిమా వస్తుంది, సంక్రాంతికి వస్తున్నా అనే సినిమా వస్తుంది. ఎందుకంటే ఈ సంక్రాంతి అంతా కూడా మంచి సినిమాలు విడుదలైనాయి కాబట్టి బ్రహ్మాండంగా మీ కుటుంబాలతో పోయి ఎంజాయ్ చేసి సంక్రాంతి పండుగని మీరందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి మా ప్రగతి సేవ సంస్థ వారికి
ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే చెప్తున్నాడు మా చంద్ర అందరూ అనుకున్నాం. ఆ విధంగా ఉంటారు, ఎవరు వచ్చినా లేయడం, వాళ్ళ కుర్చీలు ముందు ఆఫర్ చేయడం, నిజంగా సిస్టమేటిక్గా ఈ సమస్యని మీరందరూ అనుకుంటున్నారు. మా చంద్ర ఆధ్వర్యంలో ఇలాగే బ్రహ్మాండంగా మంచి కార్యక్రమాలు చేసి పేద ప్రజలకి సహాయం చేయమని చెప్పి కోరుతున్నా. అలాగే దాదాపు 50 పైచులకు ఇక్కడ మహిళలు ఈ యొక్క ముగ్గుల కార్యక్రమంలో పోటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూస్తుంటే ఎవరికి ప్రైజ్ ఇవ్వాలో మాకే అర్థం కాదు. నాకే అన్నీ మేము జడ్జిని కాదనుకోండి, ఎవరికి ఇవ్వాలన్నా అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒకదానికి మించి ఉన్నాయి. కానీ మా జడ్జిలు ఇద్దరు ఏం చేశారో నాకు తెలియదు, కానీ అందరూ బ్రహ్మాండంగా వేసినందుకు మా మహిళలందరూ కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెల్లారా సంతోషం. మీకు పండుగ చేసినా కానీ మీరు ముగ్గురు పోటీల కోసం ఇంతసేపు మేము ఎంతమంది మాట్లాడితే ఎంత ఉండాలి అంటే ఇప్పటికే టైం అయిపోయింది, మీకు బాగా బోరు కూడా ఉంటుంది. ఏంటబ్బా ఎంతమంది మాకు రాజకీయ వేదికలాగా, కానీ ఇంక 2 నిమిషాలు తల్లి నేను ముగిచేస్తాను, ప్రశాంతంగా దయం తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఇట్లాగైతే ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చింది. అందరూ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రగతి వారోత్సవాలు అనే ఒక సర్వీస్ ప్రోగ్రాంతో గత 2020 నుంచి ఈ ఒక ప్రగతి వారోత్సవాలు చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా 2025 జనవరి 1వ తేదీ నుంచి 12వ తేదీ దాకా రకరకాల సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తూ వస్తున్నాం. ఎందుకంటే కరోనాలో 75 రోజులు ఏకదాటిగా ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరికీ ఆ రోజుల్లోనే ₹1,00,000 సామాన్ తీసి మనందరికీ పంచి ఒక వారం రోజులు మేము ఆ ప్రోగ్రాం చేశాం. దానికి ప్రత్యేక అభినందనలు మా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి. మనం గర్వంగా చూసుకోవాలి, ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు ఒక విధంగా నడిసే వ్యక్తి మన పాసం సునీల్ కుమార్ కాదు. ఎందుకంటే గూడూరు పట్టణం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ ఆయనకి తెలుసు. ఎక్కడ మారుమూలలో ఎక్కడ అవసరమో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన్ని మళ్ళీ మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. మనకు అవసరం కూడా ఇలాంటి వ్యక్తులు మనకు అవసరం. ఎవరైనా కూడా ధైర్యంగా ఇంటికి వెళ్ళవచ్చు, ఆఫీస్కి వెళ్ళవచ్చు. దాని ఇప్పుడు నేను చూశాను కదా, ఈ ప్రోగ్రాం కూడా ఈరోజు షెడ్యూల్ చాలా మందికి తెలియదు. అయినా సరే కనుక్కొని ఇప్పటికే 2-3 ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంత పెద్ద షెడ్యూల్. ఇక్కడికి ముఖ్య అతిథిగా చేసిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి ద్వారా గూడూరులో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఆయన ఇక్కడ గూడూరుకి సుపరిచితులు కాబట్టి, ఇక్కడ ఈ గూడూరులో ఉంటారు కాబట్టి ఇంకా ప్రజలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ముందు కూడా అని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ద్వారా శ్రీ చైతన్య స్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. దానికి గెస్ట్గా తెచ్చినందుకు చంద్రశేఖర్ గారికి, వాళ్ళ టీం మెంబర్స్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే 4 years పూర్తయ్యి 5th year రన్ అవుతుందని చెప్పారు. ఈ 4 yearsలోనే వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు వారోత్సవాల సందర్భంగా 12 days నుంచి అలాగే ప్రగతి సేవా సంస్థ సంఘటన నాకు చిన్నప్పటి నుంచి ఎంతో తెలుసు. అండ్ మమ్మల్ని గుర్తించి నన్ను ప్రతి దానికి అన్న ఇప్పుడు 2-3 సార్లు నన్ను పిలుచున్నారు. సో ఇటువంటి మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ సార్కి అండ్ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు. ప్రగతి సేవా సంస్థ వారు ఈ రోజే కాదు ప్రతిరోజు ఏదో ఒక మంచి పని చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇటువంటి సంస్థల అవసరం మన గూడూరుకి చాలా అవసరం ఉంది. అండ్ ఇటువంటి సంస్థ గూడూరులో ఉండడం మన గూడూరుకి అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా అందంగా ముగ్గులన్నీ వేశారు. అందరికీ కృతజ్ఞతలు. అండ్ అందరికీ ప్రతి ఒక్కరికి ప్రైజ్ ఉంటుంది, ఖచ్చితంగా అందరికీ ప్రైజ్ రావాల్సిందేను. అంత చక్కగా వేశారు. సంక్రాంతి కళ్ళ కట్టినట్టుగా ముందే చూపించారు. చంద్ర గారికి, అదేవిధంగా ఈరోజు జడ్జి గారు సునాథారెడ్డి గారికి, కీర్తి గారికి, అదేవిధంగా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.
అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా దాదాపు 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దీనికి మా అధ్యక్షుల వారు ఎంతో శ్రద్ధ తీసుకొని మా ప్రగతి సేవా సంస్థ ద్వారా అనేక అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఈ రోజున ఎన్ని కార్యక్రమాలు చేశారంటే తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తారని మేము మనస్ఫూర్తిగా మేము నమ్ముకుంటున్నాము. ఆ విధంగా ముందుకు వెళ్ళగలరని నేను ఆశిస్తూ ఉన్నాము. మరియు మన పాసన్ సునీల్ కుమార్ గారు మన నియోజకవర్గంలో పేరు పెట్టి పిలిచేవాళ్ళు 1,00,000 మందిని పిలుస్తారు. నాకు తెలిసిన విషయం డైరెక్ట్గా ముఖ పరిచయం కాదు, పేరు పెట్టి ఎంతో మంది పిలుస్తారు. అంటే అంత జ్ఞాపకశక్తి మన సునీల్ కుమార్ గారు ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఆయన ఉన్న ఇప్పటికీ సునీల్ అన్న 3 సార్లు చేయడం సో నిజంగా మాకు చాలా గర్వంగా ఉందన్న. అలాగే మీ సొంత స్కూల్లో ఫీల్ ఉంది. ఆ సునీల్ అనుకున్నటువంటి 2 ఆస్తులు అన్నది లేకుండా ఉంది. అది ఒకటి మా ప్రగతి సేవా సంస్థ, అది అన్న ద్వారా నడుపుతున్న సంస్థ ఇది. అలాగే మా స్కూల్ కూడా అన్న ద్వారానే నడుపుతున్నట్టుగా మేము ఫీల్ అవుతుంటాం. కాబట్టి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా రాజీనామా చేయాలని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి గణేష్ యాదవ్ డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గణేష్ యాదవ్ రాక సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ప్లకార్డులు చేత పట్టుకుని మనుబోలు బైపాస్ రోడ్డు కూడల వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుండి మనుబోలు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉపోద్ఘాతం ప్రతుల్ని ఏఐసీసీ కార్యదర్శి గణేష్ యాదవ్ చేతుల మీదుగా ప్రజలకు అందించారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పొట్టి నెల్లూరు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. పార్టీ ఆదేశాల మేరకు జై మహాత్మా, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దేశంలో రాజ్యాంగంపై బీజేపీ ప్రత్యక్ష దాడులు చేస్తున్నారని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. నరేంద్ర మోదీని ఎదుర్కొని నిలబడగలిగిన శక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ను అవమానిస్తే దాన్ని ఖండించే ధైర్యం రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో దేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలను చూస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బాలగురువం బాబు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బల్లహరి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, వేలాది మంది పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ये कार्यक्रम के तहत जनवरी 3 तारीख से जनवरी 26 तारीख तक एआईसीसी की तरफ से जो कार्यक्रम दिया गया है उसके तहत सर्वेपल्ली विधानसभा तिरुपति लोकसभा में पार्लियामेंट में आकर शर्मिला जी के साथ और हमारे यहाँ के डीसीसी प्रेसिडेंट ये बालगुरी जी और हमारे असेंबली के इंचार्ज हरी जी और आज के इस कार्यक्रम में जिन्होंने बहुत अच्छा काम किया, ऐसा हमारे इस हलके के कोऑर्डिनेटर हमारे भाई किरण कुमार रेड्डी जी। और यहाँ पर आपने देखा कि डॉक्टर बाबा साहब अम्बेडकर की जिस तरीके से इस देश के अंदर अपमान किया गया पार्लियामेंट के अंदर, इस देश के गृह राज्य मंत्री अमित शाह जिन्होंने अंबेडकर जी का अपमान किया, उनका राजीनामा मांगकर पूरे देश में हम जो ये जय बापू, जय भीम, जय संविधान का कार्यक्रम कर रहे हैं, उसके तहत आज हम एक प्रियम्बल का फ्री डिस्ट्रीब्यूशन हमने पूरे रास्ते यहाँ सर्वेपल्ली असेंबली में चलते चलते प्रियम्बल डिस्ट्रीब्यूट करते करते आए। आप लोगों ने देखा आज इस देश को संविधान के माध्यम से चलाया जाता है और इस संविधान को बनाने वाले डॉक्टर बाबा साहब अम्बेडकर जी के इस इंसल्ट को हम कतई सहन नहीं करेंगे और अमित शाह जी के राजीनामा होने तक ये प्रक्रिया शुरू रहेगा, चलते रहेगा। आज प्रियम्बल देखकर हमने लोगों को बताया कि प्रियम्बल का क्या महत्व है और इस देश के अंदर ये देश सिर्फ संविधान से चलेगा, डॉक्टर बाबा साहब अम्बेडकर के दिए हुए संविधान से चलेगा। ये कहकर ये मैसेज के साथ, ये संदेशा के साथ आज हमने सब जगह पूरे प्रदेश में, आंध्र प्रदेश में हमने ये
राहुल जी ने जो हमको आदेश दिया उसके तहत खड़गे साहब ने जो आदेश दिया हमने सब जगह किया है और ये करते रहेंगे। ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమిత్ షా గారు చేసినటువంటి అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి క్షమాపణ చెప్పాలి ఈ జాతికి అనేటటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈరోజు సోదరుడు సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి హరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఒక నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పూజ్యులు పెద్దలు గణేష్ యాదవ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డీసీసీ ప్రెసిడెంట్ బాలగౌరవం బాబు గారికి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, అంబేద్కర్ గారి అభిమానులకు ముఖ్యంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు దేశంలో రాజ్యాంగం మీద వివిధ రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. కాబట్టి ఈరోజు ఒక్క పిలుపు ఇచ్చిన వెంటనే వేలాది మందిగా తరలివచ్చి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం జరిగిందంటేనే అంబేద్కర్ గారి మీద ఉండేటటువంటి గౌరవం బీజేపీ పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు దేశంలో మోడీ గారిని ఎదిరించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఒకరు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు, అదేవిధంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండేటటువంటి రాహుల్ గారు. కాబట్టి రాజ్యాంగాన్ని మనకి పరిరక్షించుకోకపోతే, మనకు హక్కులు మనం కాలరాసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ తిరిగి బానిస సంఖ్యలు మనం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సంబంధించినట్టు షర్మిలారెడ్డి గారి పిలుపు మేరకు గణేష్ యాదవ్ గారు ఇక్కడికి రావడం, ఈ విధంగా మాట్లాడడం కూడా మాకందరికీ కూడా శుభపరిణామంగా భావిస్తున్నాం. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటేనే బాబు, పవన్, జగన్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసే బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కనీసం అంబేద్కర్ గారిని మోదీ గారు పార్లమెంట్ సాక్షిగా తోలనాడితే అది ఖండించేటటువంటి ధైర్యం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదంటేనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలమ్మని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసే వరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులని కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గణేష్ యాదవ్ గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. దేశవ్యాప్తంగా కూడా జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి ఆదేశాల మేరకు మరియు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి ముఖ్య అతిథులు మహారథులు గణేష్ యాదవ్ గారికి, అదేవిధంగా నెల్లూరు సిటీ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా సర్వేపల్లి కోఆర్డినేటర్ హరేంద్ర గారికి, వీరందరికీ కూడా మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రాంభూపాల్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చినటువంటి కోఆర్డినేటర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వచ్చినటువంటి జిల్లా కోఆర్డినేటర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరికి తెలుసు. దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ గారిని సాక్షాత్తు పార్లమెంట్లో అమిత్ షా గారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయన అగౌరవపరచడం జరిగింది. అయితే దానికి బదులుగానే ధీటుగా రాహుల్ గాంధీ గారు ఎదుర్కొని, మీరు ఒక మహాత్ముని పట్టుకొని ఇంత గీతగా మాట్లాడటం మాకు దుర్మార్గం అని చెప్పి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశానికి దీపం పెట్టినటువంటి అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీని గద్దె దింపాలనేటువంటి ఒకే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గారి యొక్క అధ్యక్షతన, షర్మిలారెడ్డి గారి యొక్క అధ్యక్షతన ఈరోజు ప్రతి రాష్ట్రంలోనూ దేశం మొత్తం కూడా ఈరోజు జై బాబూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు మేము అడిగేది ఒక్కటే, నరేంద్ర మోడీ మరియు అమిత్ షాను ఒకటే కోరుతా ఉన్నాం, మీరు చేసినటువంటి తప్పుకి మీరు యూటర్న్ తీసుకొని అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది మాత్రమే కాదు, మీకు ఎంత దమ్ముంటే ఒక దేశంలో కొన్ని కోట్లాది మందికి ఆరాధ్య దైవమైనటువంటి
కొన్ని కోట్ల మందికి వెలుగునిచ్చినటువంటి, ఈ దేశానికే వెలుగునిచ్చినటువంటి స్త్రీలకి ఈరోజు ధైర్యంగా బయట తిరుగుతున్నారంటే అంబేద్కర్ చేసినటువంటి చట్టం. మీకు ఆయన రాసిన చట్టాలు కావాలా? మరి ఆయన మాత్రం మీకు అవసరం లేదు. ఎందుకయ్యా మీకు అంత ఈర్ష్య? నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నాను, అమిత్ షాని అడుగుతా ఉన్నాను, ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారిని మరియు పవన్ కళ్యాణ్ గారిని అడుగు ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు కొంచెం కూడా సిగ్గుందా? ఈరోజు అంబేద్కర్ గారిని ప్రశ్నించేటటువంటి అధికారం కానీ అంత శక్తి కానీ మీకు ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు ఓట్లు వీళ్ళకి కావాలా? కానీ అంబేద్కర్ని అవమానపరిచే దాని గురించి మాట్లాడే ధైర్యం కానీ శక్తి కానీ వీళ్ళు చేయలేనప్పుడు వీళ్ళకి ఎందుకు రాజకీయాలని చెప్పి మేము సూటిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకే ఒక ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారి యొక్క అధ్యక్షతన, షర్మిలారెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు రాష్ట్రంలోనూ దేశంలోనూ అంబేద్కర్ గారిని గౌరవపరుస్తూ ఆయనకి అవమానం జరిగింది. ఆయన అవమానాన్ని మనం యూటర్న్ చేసుకునేలా మనం పోరాటం చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క జై బాబూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, ఇది సర్వేపల్లి మాత్రమే కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా. సంక్రాంతి పండుగ సందర్భంగా మనుబోలు, పొదలకూరు మండలాల పరిధిలో ఎక్కడైనా కోడి పందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి మీడియా ద్వారా తెలిపారు. సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా ఇతర గ్రామాలకు వెళ్లేవారు తమ ఇళ్లలో బంగారం, ధనం, విలువైన వస్తువులు ఉంచరాదని మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివ రాకేష్ తెలియజేశారు. సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మండల ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా పేకాటలు నిర్వహించడం కానీ, లేదా కోడి పందాలు, లేదా ఇతర బెట్టింగ్ వ్యవహారాలు ఏవి కూడా చేయరాదు. వాటిని చేసినా, ప్రోత్సహించినా, ఆర్గనైజ్ చేసిన వాటిల్లో పాల్గొన్నా కూడా వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళపై రౌడీ షీట్లు లేదా సస్పెక్ట్ షీట్లు కూడా తెరవడం జరుగుతుంది. దయచేసి వాటి జోలికి పోకుండా ప్రశాంతంగా పండగని హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మనుబోలు పోలీస్ స్టేషన్ తరఫున మనుబోలు మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతిని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఆఫీసర్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దానికి సంబంధించి సంక్రాంతి టైంలో అందరూ ఊర్లు వెళ్తూ ఉంటారు. ఊర్లు వెళ్ళే క్రమంలో మనం ఏదైతే లాక్డ్ హౌసెస్ ఉన్నాయో వాటిని మానిటర్ చేయమని చెప్పి చెప్పున్నారు. లాక్డ్ హౌసెస్ సంగతి ఏంటంటే మీరు ఊర్లకి వెళ్ళేటప్పుడు మీ విలువైన ఆభరణాలు కానీ, డబ్బులు కానీ ఏవి కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళొద్దు. అనుమానితులు కానీ, కొత్త వ్యక్తులు కానీ మీ ఇళ్ళ ఏరియాలో కొంతమంది ఎవరైనా తిరుగుతున్నట్లు కానీ తెలిస్తే సంబంధిత మాకు వచ్చేసి మీరు మాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళని విచారించి ఎటువైనా నిర్ణయం ఏదైనా యాక్ట్ చేయాలంటే చేస్తాము. రెండోది, ఈ పండగ సమయాల్లో మనకి కాక్ ఫైట్స్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, ఇంకేదైనా బెట్టింగ్స్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ మీద చట్టపరంగా చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఆర్గనైజర్స్ని మేము ఆల్రెడీ బైండ్ ఓవర్స్ చేస్తూ ఉన్నాము. వీటికి సంబంధించిన విషయాలు ఎవరికన్నా దృష్టికి వస్తే మాకు తెలిస్తే వాళ్ళ మీద ప్రాపర్ యాక్షన్ తీసుకొని అలాంటివి జరగకుండా ఉండే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని అంబేద్కర్ భవనం దగ్గర నిర్మించి ఉన్న ది పెంతికోస్తు చర్చి నూతన ఆలయ ప్రతిష్ట కూటమి 14వ తేదీ అనగా మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం జరుగును. పాస్టర్ ఆధ్వర్యంలో సంఘ విశ్వాసాలతో ఆదివారం సాయంత్రం ర్యాలీ నిర్వహించి పాటలు పాడుతూ అందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘం విశ్వాసులు పాల్గొన్నారు. చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే అనేక మరణాలు సంభవిస్తున్నాయి ఏమైనటువంటి వాళ్ళారా. కాబట్టి ముక్తి మొత్తం పోయి చాలా మంది ప్రాణం పోగొట్టున్నారు. అది సరైన ముక్తి కాదని ఈ విషయంలో తెలియజేస్తున్నాను. ప్రేమించిన వాళ్ళగా హిందూ ధర్మంలో 3 దినాల్లో 2 అవసరంలో
ఆ బీచ్కి వెళ్ళి ఇద్దరు మరణించున్నారు కనబడుతున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికనే మన పాపములు క్షమించే దేవుడు. మన పాపలను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సూక్ష్మంలో మోక్షమండి. కేవలం మనం చేసిన పాపములన్నీ ఒక్కసారి పోవాలంటే ప్రభువుని యేసుక్రీస్తు వారిని ఒక్కసారిగా స్మరించుకొని ప్రభువా నా పాపములు క్షమించమని ప్రభువును ప్రాధేయపడి చాలండి, మన పాపములన్నీ పోతాయండి. ఒకసారి పరిశీలన చేయండి. గూడూరు మండలం కుందకూరు గ్రామ సమీపంలోని కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి ఉత్సవం పొంది సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాల్ని స్వీకరించారు. कृष्णारेड्डी नाम्ये नामधेयस्य कृष्णम्मा नाम्ये सुब्बारेड्डी नामधेयस्य विजिता नाम्ये सुमित कुमार रेड्डी नामधेयस्य नयन ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.